ఆ డ్రైవర్ని పేరు రాయడం వల్ల ఈ కేసు మొత్తం గందరగోళమైంది. ఒకటి, ఆ డ్రైవర్ పేరు రాసినటువంటి ఆ కాగితము కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటి, ఆ కాగితం అక్కడ దొరికింది. ముందు వివేకానంద రెడ్డి చనిపోయి ఉన్నాడండి, ఈ వీళ్ళు తలుపులు కొట్టినా తీయలేదు. అప్పుడు కృష్ణారెడ్డి అనే పిఏకి ఏవైనా లోపలికి వెళ్ళి కనుక్కుంటే అతనికి వెనక నుంచి దారి ఉంటుంది అనమాట, యాక్సెస్ తెలుసు. అట్నుంచి లోపలికి వెళ్ళి చూడగానే బాత్రూంలో పడున్నాడు. వెంటనే ఆయన కేకలేశాడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. వెంటనే అతను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు, కృష్ణారెడ్డి సునీతకే ఫోన్ చేశాడు. రాజశేఖరే ఫోన్ ఎత్తాడు. రాజశేఖర్ ఫోన్లో అతను ఇచ్చిన వాంగ్మూలం ఇది, మనం చెప్పట్లా, సుధా సింగ్ సిబిఐ దర్యాప్తులో తెలియని వాంగ్మూలం, ఛార్జ్ షీట్లో అదే పెట్టారు. అయితే ఆ టైంలో అతను ఆ ఈతంతో ఫోన్లో మాట్లాడుతుండగా వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది, చనిపోయిన వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఆయన శవం కిందనే ఉంది. ఆ ఫోన్ తీస్తే దాని కింద కాగితం కనిపించింది. అప్పటిదాకా ఏమనుకున్నాడు ఇతను కూడా, ఎవరో ఎర్రగంగిరెడ్డి వీళ్ళు చెప్పారని రక్తం కక్కుకు చనిపోయాడు అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ లెటర్ చూశాడో ఇట్లాగా వెంటనే సార్ ఇక్కడ ఏదో లెటర్ ఉందంటే ఆ లెటర్ చదవమన్నాడు. ఆ లెటర్ చదివాడు అతను. ఆ లెటర్లో ఇట్లా డ్రైవర్ నన్ను కొట్టి చంపబోయాడు, చంపుతున్నాడు, వీడిని వదిలిపెట్టద్దు అని రాశాడు. అది వాళ్ళ అల్లుడికే చెప్పాడు ఆయన. చెప్పాక ఆ లెటర్ దాచేయమన్నారా లేదా, కేసు దాని చుట్టూతోనే ఉంది. లెటర్ దాచేయమన్నారా లేదా, ఎందుకు దాచేయమన్నారు అసలు దాని చుట్టూ కదా మేజర్ ఇన్వెస్టిగేషన్. తర్వాత జగన్ వచ్చాక ఆ లెటర్ తీశాడు బయటికి. అప్పుడేమని బయటికి ప్రచారం చేశారంటే, జగన్ వాళ్ళు కూడా అనుకున్నది ఈ లెటర్ని ముందు దాచేయమని చెప్పేసి అల్లుడు చెప్పాక జగన్ దగ్గరికి తీసుకు